ప్రార్థనా టీవీ వీక్షకులందరికీ హౌస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయం ముందు మరొకసారి వాక్యం అందించడానికి మరి దైవ సేవకులు బ్రదర్ బాబురావు గారు మన మధ్యలో ఉన్నారు. మరి వాక్య సందేశాన్ని అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విని దేవుని ఆశీర్వాదం పొందుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాక్యానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ యొక్క ఇదిగో నాయన మరొకసారి ఈ టీవీ పరిచయం ద్వారా వాక్య సందేశం అందించడానికి ప్రభా నీ కుమారుడు, నీ దాసుడు ఇదిగో బ్రదర్ బాబురావు గారిని మీరు ఏర్పాటు చేసుకునే విధాన్ని బట్టి నీకు వందనాలు. ఆత్మీయ విలువలు, శిలువ మూలాల గురించి అనేక పర్యాయములు ప్రభు నాయన చెప్తూ ఉండగా వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రభు నాయన మీరు తెరవ చేయండి. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభు నాయన మార్పునకు తీసుకురండి. అయ్యా ఇదిగో ప్రభు వారితో మీరు మాట్లాడండి, వారి మనసులు మార్చండి. నిన్ను గురించిన ఈ యొక్క నాయన వాక్య సత్యాలు, ఈ యొక్క నాయన లేఖనానుసారమైన ప్రభు నాయన ఇదిగో ఈ యొక్క విషయాలు నాయన తెలియజేస్తూ ఉండగా వారి యొక్క హృదయాలు పనిచేసి వారిలో ప్రభు నాయన ఇంకా అధికమైన మార్పు వచ్చి నీకు అతి సమీపంగా మారే కృపను, ధన్యతను, భాగ్యతను అనుగ్రహించమని ఈ సమయమందు ఇక నాయన ప్రారంభం నుంచి కార్యక్రమం అయ్యేంత వరకు కూడా నీ ఆత్మ అధ్యక్షత వహించమని యేసునామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నతుడు, మహోన్నతుడు, దేవాది దేవునికి లెక్కలేని స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకొనుచు మరొకసారి దేవుని సన్నిధిలో ఈ విధముగా దేవుని వాక్య సందేశాన్ని అందించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి అమూల్యమైన సమయాన్ని బట్టి, ఒక తరుణాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మీ అందరికీ మనందరికీ ఇచ్చినట్టు గొప్ప మరి నెమ్మదిని బట్టి దేవునికి మరొకసారి స్తోత్రాలు తెలియజేసుకొనుచు దేవుని వాక్యాన్ని విందాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో గత వారం అంతా దేవుడు తోడుగా ఉన్నాడు మనందరినీ. ఆయన యొక్క మహాకృప మన మీద ఉన్నది. మనం ఎప్పుడు కూడా ఈ యొక్క జీవితంలో మన యొక్క ఆత్మీయ పోరాటంలో ఎప్పుడు కూడా బలవంతుడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, యజమానుడు, సర్వాధికారి, సర్వోన్నతుడైనటువంటి దేవుని చెంతని మనం విశ్రమించే వారముగా ఉండాలి. ఆయన యొక్క రెక్కల నీడలో మనం ఎప్పుడు కూడా సేదతీరుతూ ఉండే వారముగా ఉండాలి. ఈ జీవితంలో ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ పడుకున్నా, ఎక్కడ నివసించినా, ఎక్కడ ప్రయాణం చేసినా మనకి ఉల్లాసము దొరకదు, ఆనందము దొరకదు, నెమ్మది దొరకదు. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా దేవుని సన్నిధిలో మనం బలపడాలంటే దేవుని ఆశ్రయించే వారముగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో విశ్రమించే వారముగా ఉండాలి. దేవుని సన్నిధిలో ధ్యానించే వారముగా ఉండాలి. దేవుని యొక్క తోడు తీసుకుని ఆయనతో కూర్చుని ఆయనతో మనం సహవాసం చేస్తూ బలపడే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, దేవుని సన్నిధిలో నడుస్తూ దేవుని సన్నిధిలో కూర్చుని మనము ఆయన సన్నిధిలో బలపడుతూ ఉంటే దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక పరమగీతంలో ఒక ప్రియురాలు అంటా ఉంది. సార్వత్రిక సంఘంతో పోల్చబడినటువంటి ప్రియురాలు అంటా ఉంది, నా ప్రియుడు ఎలాంటి వాడంటే, నేను లోకంలో అన్ని వృక్షాలు తిరిగాను, ఈ అరణ్యంలో అన్ని చెట్లు చూసా, అన్ని వృక్షాలు తిరిగా. లోకమనగా ఈ అరణ్యమనగా లోకం, వృక్షాలనగా దేవుళ్ళు, దేవతలు. ఈ లోకంలో అరణ్యం లాంటి, అడవి లాంటి ఈ లోకంలో వృక్షాలు అనగా అనేక దేవుళ్ళు చూసే, కానీ ఒకే ఒక దేవుడు, ఒకే ఒక వృక్షం నా ప్రియుడితో పోల్చబడుతుంది. ఆ వృక్షం నా ప్రియుడు లాంటి వాడు అని తెలియజెప్తా ఉంది. కాబట్టి నేను ఆనందభరితనై అతని నీడను కూర్చుంటాను, ఇంకా అతను ఇచ్చేటువంటి మధురమైనటువంటి ఫలాలు భుజిస్తూ ఉంటా, ఆయన చెప్పేటువంటి అమూల్యమైన మాటలు వింటా ఉంటా, ఇంకా ఆయన నీడ అనుభవిస్తూ లోకంలో నేను పడిన కష్టాలు, ఈ అరణ్యంలో అనుభవించినటువంటి వేదనలన్నీ కూడా, ఈ లోకంలో నేను అనుభవించేటువంటి చేదు అనుభవాలన్నీ కూడా ఆయన నీడను కూర్చుని నేను తొలగించుకుంటా, బలాన్ని పొందుకుంటా, ధైర్యాన్ని పొందుకుంటా అని చెప్పి ఆవిడ తెలియజేస్తూ ఉంది. సార్వత్రిక సంఘం ప్రియురాలు షులమతి. పరమగీతాల 2వ అధ్యాయము 3వ వచనంలో, అడవి వృక్షములలో జల్దరి వృక్షం ఎట్లున్నదో పురుషుడు నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితని అతని నీడను కూర్చుంటుని, అతని ఫలము నా జిహ్వకు మధురము. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఆనందంగా చెబుతుంది ప్రియురాలు, ఎంత కాన్ఫిడెన్స్ చెప్తుంది ప్రియురాలు. ఐ ఫౌండ్ ఏ ట్రీ దట్ ఈస్ నథింగ్ బట్ యాపిల్ ట్రీ. ఒక జల్ద వృక్షం నీడను చూశా నేను.
నా ప్రియుడు ఎలాంటి వాడంటే జల్దరు వృక్షపు నీడ లాంటివాడు. పురుషుడు నా ప్రియుడు అట్లున్నాడు. ఈ అడవి వృక్షాలన్నీ వ్యర్థమేనయ్యా, ఈ లోకంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ వ్యర్థమే. వృక్షాలు, రాళ్ళు, కుట్టలు ఇవన్నీ కూడా వ్యర్థమే. ఈ లోకంలో, అరణ్యంలో అన్ని దేవుళ్ళే. ఏ దేవుడిని చూసినా నాకు నెమ్మది రాలేదు. ఏ దేవుడిని చూసినా నాకు విశ్రాంతి రాలా. ఏ దేవుడిని చూసినా నా శ్రమలో నా దుఃఖములు, శ్రమలు అన్నీ పోలేదు. కానీ నా ప్రియుడు ఎలాంటి వాడంటే జల్దరు వృక్షపు నీడ. నా ప్రియుడు ఎట్లున్నాడు? ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నాను. జల్దరు వృక్షం అంటే యాపిల్ ట్రీ అనమాట. ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నాను, ఎంత ఆనందంగా ఉంది. ఆ చెట్టు పండు తిన్నాను, ఎంత ఆనందంగా ఉంది. ఆ చెట్టు ఇచ్చి నీడను, చల్లని గాలిని అనుభవించాను, ఎంత రిలీఫ్గా ఉంది. ఈ లోకంలో అన్నీ తిరిగాను ఇప్పటి వరకు, అన్ని వృక్షాలు తిరిగా, అన్ని దేవుళ్ళు దేవతలు తిరిగా. కానీ నా ప్రియుడు, నా యేసుక్రీస్తు ప్రభువారు యాపిల్ ఫ్రూట్ లాంటి వాడు. ఆయన యాపిల్ ఫ్రూట్తో పోల్చబడ్డ కారణం ఏంటంటే, యాపిల్ ఫ్రూట్ పైకి ఎర్రగా ఉంటుంది, లోపల తెల్లగా ఉంటుంది. పైకి ఎర్రగా ఉంటుంది, లోపల తెల్లగా ఉంటుంది. ఎరుపు యేసు ప్రభువారి యొక్క త్యాగానికి గుర్తు, తెలుపు ఆయన యొక్క పరిశుద్ధతకు గుర్తు. అందుకే యేసు క్రీస్తుని వెంబడించినటువంటి ఏ మానవుడు కూడాను ఇప్పుడు నేను నష్టపోయానని చెప్పినవాడు లేరు. యేసు క్రీస్తు నిజమైన దేవుడిగా అంగీకరించిన తర్వాత, ఆయన నీడను, ఆయన ఆశ్రయించిన తర్వాత ఏ జీవితము కూడా, ఏ రాజు, ఏ చక్రవర్తి, ఏ మానవుడు, ఏ పేదవాడు, ఏ ధనవంతుడు, ఏ పాపాత్ముడు, ఏ శాపగ్రస్తుడు ఎవరు కూడా నేను ఇది నష్టపోయానని చెప్పినవాడు లేరు. నా జీవితం ఆనందంగా గడుస్తుంది, నేను హాయిగా గడుపుతున్నా, ఆయన నీడను కూర్చుంటున్నా, ఆయన యొక్క చల్లని నీడను, ఆయన ఇచ్చేటువంటి మాటలు వింటున్నా, ఆయన వాక్యం వింటున్నా, ఆయన ఉపదేశం వింటున్నా. కాబట్టి నేను ఆనందభరితనై అతని నీడను కూర్చుంటా అని చెప్పి ప్రియురాలు తెలియజేస్తుంది. ప్రైజ్ లార్డ్. ఎవరైనా ఉన్నారా ఇలాంటి దేవుడు? ఆయన రక్తము చిందించినటువంటి శరీరం ఎర్రగా మారిపోయింది, పైకి యాపిల్ ఎర్రగా ఉంది, లోపల తెల్లగా ఉంది. నీ కోసం, నా కోసం రక్తాన్ని చిందించి తన సర్వాన్ని విడిచిపెట్టి త్యాగం. ఆయన ముళ్ళ కిరీటం, తల మీద ముళ్ళ కిరీటం, ఒళ్ళంతా గాయాలు, కొరడా దెబ్బలు, మేకులతో కొట్టబడి ఒళ్ళంతా రక్తమయమైపోయింది. లోపల చూస్తే ఆయన పరిశుద్ధుడు, ఆయన జీవితం తెల్లగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడని ఎవరు చెప్పారు? ఆయనను వేసినటువంటి అధికారులు, ఆయనను బంధించినటువంటి అధికారులు, పిలాతు, హేరోదు, అన్న, కైప, వారు సాక్ష్యం ఇస్తున్నారు, వారి భార్యలు సాక్ష్యం ఇస్తున్నారు. ఈయన నిర్దోషి, ఈయనందు ఏ పాపం లేదు, ఈయనందు ఏ కపటము లేదు, ఈయనలో ఏ అపరాధము లేదు, ఈయన పరిశుద్ధుడు, పరలోకము నుంచి దిగి వచ్చిన పరిశుద్ధుడు ఈయన. అందుకే నాకు నా ప్రియుడు అట్లున్నాడు. నా కోసం రక్తం చిందించినటువంటి నా ప్రియుడు, పరిశుద్ధతను కలిగినటువంటి నా దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎక్కడ కూర్చుంటున్నాం? కనబడే ప్రతి చోట, లోకంలో, అడవిలో కూర్చుని దేవుడిగా ప్రతి దాన్ని ఆరాధిస్తున్నావా? నీకోసం రక్తం చిందించినటువంటి ఒక ఆయన ఉన్నారు. పరిశుద్ధుడైన దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి దిగి వచ్చినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన జల్దరు వృక్షపు నీడను నువ్వు కూర్చుంటే, ఆయన యొక్క సన్నిధిలో నువ్వు కూర్చుంటే, అప్పటి వరకు అనుభవించినటువంటి ఈ అరణ్యంలో అనుభవించినటువంటి లోకంలో భయంకరమైన అనుభవించిన పరిస్థితులన్నీ కూడా మరిచిపోయి నెమ్మదితో హాయిగా జీవితాన్ని గడుపుకోగలుగుతావు. అందుకే ఆమెంటుంది, నేను ఆనందభరితని నేను అతని నీడను కూర్చుంటుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోక చరిత్రలో యాపిల్స్ సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యాపిల్ అనే పేరుతో చరిత్రలో ఎన్నో హిస్టరీస్ ఉన్నాయి, ఎన్నో మిరాకిల్స్ ఉన్నాయి. మొదటిగా ఏదేను తోటలో ఒక పండు తిని మానవుడు పతనానికి గురైపోయాడు. దేవుడు వద్దన్న పండు తిని. మరి అది యాపిల్ పండేమో తెలియదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పండు తిని మానవ జీవితం పతనమైపోయింది. రెండవదిగా, ఈ ప్రపంచంలో స్టీవ్ జాబ్స్ అనేటువంటి ఆయన ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాడు.
ఆ కంపెనీ పేరు యాపిల్ కంపెనీ. కంప్యూటర్స్ తయారు చేసేటువంటి కంపెనీ. ఆ కంపెనీ పేరు యాపిల్ అని పేరు పెట్టి ప్రపంచ చరిత్రలో చెరగిపోని ముద్రను సంపాదించుకున్నాడు ఆయన, స్టీవ్ జాబ్స్ అనేటువంటి ఆయన. ఈరోజు కూడా మనమందరం వాడేటువంటి చాలామంది వాడే ఫోన్లు యాపిల్ ఫోన్లు, యాపిల్ ల్యాప్టాప్లు, యాపిల్ కంప్యూటర్స్. యాపిల్ కంపెనీ తన జీవితాన్ని మార్చివేసింది. అలాగే మరి ఐజక్ న్యూటన్ అనేటువంటి ఆయన సైంటిస్ట్గా మనందరికీ తెలుసు. ఆయన స్వదేశంలో బబోనికా అనేటువంటి వైరస్ వచ్చినప్పుడు, కాలేజీలు హాస్టల్ని మూసేసినప్పుడు ఐజక్ న్యూటన్ తన తండ్రితో పాటు కలిసి ఒక ద్రాక్ష తోటలో వ్యవసాయం పని చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన పనులు అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆ చెట్టు పండు ఆయన కూర్చున్నప్పుడు ముఖం మీద పడినప్పుడు ఆయన కోపం వచ్చినా కానీ కొద్దిసేపటికి ఆలోచన మొదలుపెట్టాడు. ఈ చెట్టు పండు యాపిల్ ఫ్రూటు కిందకి ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదని చెప్పి ఆలోచించి ఆయన ఒక సైన్స్ ఫార్ములా ఉంటుందని కనిపెట్టాడు. దాన్ని గ్రావిటేషనల్, ఎర్త్ గ్రావిటేషన్ అనమాట. భూ ఆకర్షణ శక్తి, భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని, అందుకే భూమి మీద పైకేసిన ప్రతి వస్తువు కిందే పడద్దని, ఎస్కేప్ వెలాసిటీ గురుత్వాకర్షణ శక్తి దాటేంత వరకు కూడా ఏ వస్తువు అయితే ఈ లోపు ఎగరవేయబడుతున్నది కింద పడద్దని కనుక్కున్నాడు. అది గ్రావిటేషనల్ ఫోర్స్ అని నామకరణం చేశాడు. గొప్ప సైంటిస్ట్ అయిపోయాడు ఐజక్ న్యూటన్ అనే ఆయన. యాపిల్ తన జీవితాన్ని మార్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మనము దేవుని యొక్క జల్దరు వృక్షపు నీడ, యేసుక్రీస్తుని పోల్చబడినటువంటి యాపిల్ ఫ్రూట్, ఆ జల్దరు వృక్షం నీడ కూర్చుంటే మన బ్రతుకులు మారబోతున్నాయి, మన జీవితాలు మారబోతున్నాయి, మన స్థితి మారబోతుంది, మన కష్టం మారబోతుంది, మన యొక్క వేదన మారబోతుంది, మన చీకటి బ్రతుకు మారిపోతుంది, అరణ్య అనుభవాలు ఆశీర్వాదాలుగా మారబోతున్నాయి. అందుకే అంటుంది, నేను ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటాను. ఎంత అద్భుతమైనటువంటి తీర్మానం అది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో ఎక్కడ కూర్చుంటున్నాం, ఎవరిని వెంబడిస్తున్నాం? ఈ లోకంలో ఎందుకు పనికిరాని వృక్షాలను వెంబడిస్తున్నావా? ఎందుకు పనికిరాని మరి చెట్లు వెంబడిస్తున్నావా? ఎందుకు పనికిరాని కొండలు వెంబడిస్తున్నావా? దేవుని వాక్యం తెలియజేస్తుంది. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు కలవరి శిలువలో రక్తం కార్చి ఒళ్ళంతా దేహమైపోయి ఆయన రక్తమంతా ఒంటి మీద రక్తంతో నింపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధుడని బిరుదు పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధుడని మరి తీర్పు పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఒక యాపిల్ ఫ్రూట్ లాగా తన ప్రియులకు కనపడుతుంది. మన జీవిత చరిత్రను మార్చేటువంటి వ్యక్తిగా యేసు ప్రభువు మనకున్నారు. కాబట్టి ఐజక్ న్యూటన్ వలె నీవు కూడా నీ జీవితాన్ని మనము మార్చుకునేటువంటి చరిత్రలో ఒక నిఖిల్ మరి గుర్తింపదగిన వ్యక్తిగా నీ జీవితం ఉండాలంటే ఆనందభరితని ఆ చెట్టు నీడకు రాగలుగుతావా? ఆ చెట్టు నీడకు వస్తే 97 కీర్తనలు ఏమంటున్నాడు? మహోన్నతుని చాటు నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఎవరి నీడను విశ్రమించాలి? ఏ చెట్టు నీడను నువ్వు కూర్చోవాలి? ఏ చెట్టు నీడ నువ్వు విశ్రమించాలి? దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మహోన్నతిని చాటున నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడిని యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అరణ్య యాత్రలో, ఈ అరణ్య అనుభవాల్లో, ఈ యొక్క డిప్రెషన్స్లో, ఈ మానవ కష్టాలు, వేదల శోధనలో నీవు నలిగిపోతూ శ్రమ పడుతూ ఉన్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఆనందభరితనై అతని నీడను కూర్చుంటే నీ కష్టాలన్నీ, వేటకాని ఊరులన్నీ కూడా, మరి ఎడమవైపు కుడివైపు ఉన్నటువంటి శత్రువులందరూ కూడా దేవుడు తొలగించి వేస్తాడంట. మనం ఆనందభరితమైన నీడను కూర్చోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క నీడను ఆశ్రయించినటువంటి అనేక మంది ఏ విధంగా రక్షించబడ్డారో బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం మనం. ఈరోజు దేవుని నీడ మనకు అవసరం. ప్రతి మానవుడికి లోకంలో భయంకరమైన శోధనలు, డిప్రెషన్స్, కష్టాలు అనుభవించి తట్టుకోలేక, తీర్చుకోలేక, తొలగించుకోలేక, బానిసలుగా ఉరి వేసుకుని చనిపోతున్న పరిస్థితులు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ యేసు ప్రభువు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా నీడకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. బోల్ట్స్మన్ కాన్స్టెంట్ అనేటువంటి ఆయన
గొప్ప సైంటిస్ట్, ఎన్నో దేశాలు యూనివర్సిటీల్లో ఆయనకి మంచి మెడల్స్, అరుదైనటువంటి మరి ఆయనకి డాక్టరేట్లు ఇవ్వబడినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అప్పటికి ఎన్నో సైన్స్ ఫార్ములాస్ కనుక్కున్నాడు ఆయన బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. ఆయన ఒక కాన్సెప్ట్ రావట్లేదని, రిజల్ట్ రావట్లేదని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఒక ఫార్ములా రావట్లేదని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆయన దాదాపు 1600 సంవత్సరాల్లో ఆయన వేదనకి గురైపోయి అన్ని పేరు ప్రఖ్యాతులు అవార్డులు ఉన్నా కానీ ఆ ఫార్ములా రావట్లేదని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తన భార్య బిడ్డలను తీసుకుని పార్క్ వెళ్ళాడు. భార్య బిడ్డలు పార్కులో స్విమ్మింగ్ చేస్తున్నారు. కానీ ఈ బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ అనేటువంటి ఆయన, బోల్ట్జ్మన్ అనే సైంటిస్టు, ఆ పార్కులో ఒక బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ పైకి వెళ్ళి ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయాడు. ఎందుకంటే ఆ డిప్రెషన్ నుంచి బయటికి రాలేక. ఆ రోజు ఒకవేళ ఆయన యేసుక్రీస్తు ప్రభువారి చెంతకు వెళ్ళుంటే ఈ అరణ్య అనుభవాల్లో, భయంకరమైన శోధనలో, డిప్రెషన్ వేదనలో ఆ యేసుక్రీస్తు ప్రభువారు తప్పించేవాడే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ చెట్టు నీడను ఆశ్రయిస్తే, ఏ దేవుడి నీడను ఆశ్రయిస్తే, ఏ మహోన్నతుని చాటును ఆశ్రయిస్తే, ఏ యొక్క సర్వోన్నతుని శక్తిని ఆశ్రయిస్తే వారు నెమ్మది పొందుకుంటారో తెలియక నశించిపోతున్నారు. యేసుప్రభువారు పిలిచారు. జల్దరు ఫ్రూట్ పిలిచింది యేసుప్రభువారు. రక్తనమయుడు, మరి ధవళవర్ణుడు, రత్నవర్ణుడు యేసుక్రీస్తు ప్రభువారు పిలిచారు. ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులరా నా యొద్దకు రండి అని పిలుస్తున్నారు ఆయన. కాబట్టి ప్రియురాలంటుంది, నేను ఆనందభరితనై అతని నీడను కూర్చుంటుని, అతని ఫలము నా జిహ్వకు మధురము. అతనిచ్చేటువంటి వాక్కులు, అతనిచ్చేటువంటి ఉపదేశాలు, అతనిచ్చేటువంటి వాగ్దానాలు, అతనిచ్చేటువంటి ధైర్యం నా జిహ్వకు ఎంతో మధురమైనది. నీ జీవితం శాపకరంగా మారిపోయిందేమో, నీ జీవితం చేదు అనుభవాలతో నిండిపోయిందేమో, నీ జీవితం మారనుభవాలతో నిండిపోయిందేమో. ప్రేమ సమృద్ధి గణదాలవయ్యుండి నీవు లోకంలో తిరుగులాడుతూ మరి మారాగా మార్చబడ్డావేమో. చేదు అనుభవాలతో ఒకప్పుడు నీ జీవితం బాగానే ఉండేది, ఒకప్పుడు నీ జీవితం మధురంగా ఉండేది. కానీ ఇప్పుడు లోకంలో తిరగటం వల్ల మరలా చేదైన అనుభవాలు, మరలా నా జీవితము మరి మారాగా మారిపోయింది, కష్టాలతో దుఃఖాలతో నిండిపోయింది. నేను ఎక్కడ ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయించాలి అని లోకంలో తిరుగుచూ ఉన్నావా? కానీ ప్రియురాలంటుంది, నేను ఆనందభరితైన అతని నీడను కూర్చుంటా. అతను ఇచ్చేటువంటి ఉపదేశము, ఆయన మాటలు, వాగ్దానాలు, ఆయన ఇచ్చేటువంటి ఓదార్పు, ఆదరణ నా జీవితాన్ని మధురంగా మార్చివేసిందని ప్రియురాలు చెప్తా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకముని అరణ్యంగా చేసినాడు ఒకడున్నాడు, ఈ లోకాన్ని చీకటిగా చేసినాడు ఒకడున్నాడు. యెషయా గ్రంథం 14:17 మనం చదువుతూ ఉంటాం. వాడు దుష్టుడు, లోకంలో కనబడిన ప్రతి దాన్ని దేవుడిగా చూపిస్తున్నటువంటి, ప్రొజెక్ట్ చేసినటువంటి ఒక వాడున్నాడు. వాడు లూసిఫర్. లోకంలో ప్రతిదీ కూడా దేవుడి గారిని ప్రొజెక్ట్ చేస్తూ మానవులు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు జల్దు వృక్షపు నీడ, ఆయన నిజమైన దేవుడు. కాబట్టి ఈ అరణ్య యాత్రలో మనము నలిగిపోయే వారముగా ఉంటే యేసు ప్రభువారు పిలుస్తున్నారు. యెషయా గ్రంథము 42 ఒకసారి చదువుకుందాం. 10 నుంచి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, ఆయన నీడకు రమ్మని పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ఆశ్రయించమని పిలుస్తున్నాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడని పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన చెంతకు వచ్చి మనము ఆయన ఇచ్చేటువంటి ఫలాన్ని అనుభవిద్దాం. సముద్ర ప్రయాణం చేయవాలారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతం పాడుడి. బూదిగంతం నుండి ఆయనను స్తుతించుడి. అరణ్యమును దాని పురములను, కేదారు నివాస గ్రామాలను బిగ్గరగా పాడవలను. శల నివాసులు సంతోషించుదురుగాక, పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేదిరిగాక. ఎందుకనగా ప్రియమైన అని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభువారు మనకు దొరికారు. యెషయా గ్రంథం 42:11 మనం చదువుతున్నాం. ఈరోజు ఆయన మనల్ని మూయబడినటువంటి ద్వారాలు తెరవబడడానికి, మూయబడిన కళ్ళు తెరవడానికి ఆయన జల్దరు ఫ్రూట్. ఆయన యెషయా గ్రంథం 42:6-7 గ్రుడ్డి వారి కన్నులు తెరుచుటకును, బంధించబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించేవారిని బందీగృహం నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్యజనులకు వెలుగుగా నిన్ను
నియమించున్నాను. ప్రైజ్ లార్డ్. ఈరోజు లోకములో నిజమైన వెలుగు తెలియక, నిజమైన నీడ తెలియక, నిజమైన ఆశ్రయం తెలియక, నిజమైన ఆదరణకర్త తెలియక, నిజమైన విడుదల ఎక్కడుందో తెలియక నీవు లోకమని అరణ్యములో అన్ని చెట్లు కూడా నాకు ఆదరణ ఇస్తుంది అని అలసిపోయి మోసపోయి తిరుగుతున్నావేమో. కానీ నేను ఆనందభరితనై నాకు ఒక దేవుడు కనుక్కున్నాను, ఒక ప్రియుడు కనుక్కున్నాను, ఆయనే చాలు నాకు, ఆయనే నాకు నా జీవితాన్ని మధురంగా మారుస్తాడు. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను, ఆయన నీడను కూర్చుంటా, మరలా ఆయన వచ్చేంతవరకు ఇక్కడే కూర్చుంటా, నా ఆయుష్కాలం అంతా, నా బ్రతికాలం అంతా ఆయన నీడను కూర్చుని ఆయన ఇచ్చేటువంటి ఫలాలను భుజిస్తూ ఉంటా, ఉపదేశాన్ని అనుభవిస్తూ ఉంటా అని చెప్పి ప్రియురాలు తీర్మానం చేసుకుంటుంది. ఆయన ఎలాంటి వాడంట? అమ్మా, లోకం అడుగుతుంది, అమ్మా నా ప్రియుడు అంటున్నావు, జల్దరు వృక్షపు నీడంటున్నావు, జల్ద వృక్షపు ఫ్రూట్ అంటున్నావు, అసలు ఎవడు నీ ప్రియుడు ఎలాంటి వాడు అంటే ఆమె తెలియజెప్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆమె తన ప్రియుని గురించి ఎంత అద్భుతంగా వివరిస్తుందో తెలుసా? 5వ అధ్యాయంలో తన ప్రియుని గురించి ఆమె ఇచ్చేటువంటి అమూల్యమైనటువంటి సందేశం మాట ఎలాంటిదంటే 5వ అధ్యాయం, పరమగీతం 5వ అధ్యాయము 9వ వచనంలో, స్త్రీలలో అధిక సుందరవగదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నట్టుకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడుగుతున్నప్పుడు ప్రియురాలంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో పురుషులలో అతన్ని గుర్తించవచ్చును. 10,000 మంది ఉన్నా కానీ, 10,000 మంది దేవుళ్ళు ఉన్నా కానీ, 10,000 వృక్షాలు ఉన్నా కానీ ఆ జల్దరు వృక్షాలను నేను గమనించగలుగుతా, గుర్తుపట్టగలుగుతా. ఎందుకంటే ఆ చెట్టు మీద ఉన్న ఫ్రూట్స్ ఎర్రనివి, రత్నవర్ణుడు, ధవళవర్ణుడు. ఈ లోకంలో 10,000 మంది దేవుళ్ళు ఉన్నా కానీ ఆ దేవుడు ఒక్కడితో సమానమే. ఆ నదుడిని యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ముందు గజగజ వణుకుతే దురాత్మలు, అంధకార చీకటి శక్తులు, సాతాను ఆయన ముందు గజగజ వణితి, లోకపు దేవతలన్నీ ఆయన ముందు గజగడలాడుతూ మోకరించే దినం రాబోతుంది. లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళు, దేవతలన్నీ కూడా ఆయన ముందు ఆయన చూడగానే పారిపోయి దినాలు రాబోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు కాబట్టి నేను ఆనందభరితనై అతని నీడను కూర్చుంటా. నా జీవితము కష్టాల్లో ఉన్నా కానీ, శ్రమలో ఉన్నా కానీ ఆనందాన్ని ఎత్తుకుంటా. రోమపత్రిక 12వ అధ్యాయము 12 నుంచి వద్దాం ఒకసారి. ఈ అరణ్య యాత్రలో మనం కూడా ఎన్ని కష్టాలు, శ్రమలు, శోధలున్నా మనకొక విడుదల కలిగించి ఆదరణకర్త ఉన్నాడు, మనం నెమ్మదినిచ్చేటువంటి గొప్ప ఆశ్రయించేటువంటి దేవుడు ఉన్నాడని మనం ధైర్యముతో మనము ఆయన సన్నిధిలో ఆయన నీడను కూర్చునే వారముగా ఉంటే దేవుడు మనకి తప్పకుండా విడుదల ఇవ్వబోతున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయము 12 నుంచి చదువుకుందాం. 12:16 నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనందు పట్టుదల కలిగినుడి, పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా అతిజమించుచునుడి. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యం, నిరీక్షణ గలవారై సంతోషించండి. ఇదిగో ఈ శ్రమలో నుంచి తప్పించి దేవుడు నాకు వస్తాడు, నా ప్రియుడు నాకు వస్తాడు. శ్రమయందు ఓర్పు గలవారై కొంచెం ఓర్చుకో, నీ ప్రియుడు రాబోతున్నాడు, రత్నవరుడు రాబోతున్నాడు, కొంచెం ఓర్చుకో, కొంచెం ధైర్యంగా ఉండు, నిరీక్షణ కలిగి జీవించు, సంతోషంగా ఉండు, వేదన పడొద్దు. ఆయన ఇచ్చేటువంటి వాగ్దానం నమ్ముకో, ఆయన ఇచ్చేటువంటి మాటలు నమ్ము, ఆయన ఇచ్చేటువంటి వాక్యాన్ని వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతుకు, జీవించు. ఆయన ఇచ్చేటువంటి ఫలాలు ఇవి, వాగ్దానాలు ఇవి, నిరీక్షణ ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వస్తున్నాడు, ఆయన రాబోతున్నాడు, ఆయన త్వరగా వస్తున్నాడు నిన్ను తీసుకెళ్ళడానికి. కాబట్టి అప్పటి వరకు నేను ఆనందభరితని అతని నీడలో కూర్చుంటా. ఈ లోకాన్ని వైపు చూడను, ఇంకా విడిచి వచ్చిన లోకం వైపు చూడను, విడిచి వచ్చిన వృక్షాల వైపు చూడను, విడిచి వచ్చిన లోక ఆకర్షణ వైపు చూడను. ఆయన నేడే నాకు ఆశ్రయం, ఆయన నేడే నాకు నెమ్మది, నా ప్రియుడు నాకు చాలు అని తీర్మానం చేసుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన నీడను కూర్చోవాలి. బ్రతుకు కాలమంతయు, నీ ఆయుష్కాలమంతయు, నీ జీవిత కాలమంతయు, విశ్వాస జీవితం అంతయు, పోరాటాలున్నా సరే, వేదనలున్నా సరే, కష్టాలున్నా సరే, మనం ఆయన సన్నిధిలో మనము ఆయనతో ఎదురు చూస్తూ ఆయన ఉపదేశాలు మనము అంగీకరించి ఆయన కోసం జీవించే వరముగా ఉండాలి. తప్పకుండా వస్తాడు ఒకరోజు ఆయన మనల్ని తీసుకెళ్ళటానికి, ఆయన విడుదల చేయడానికి మనకు తప్పకుండా వస్తాడు. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము దేవుడు మాట్లాడుతున్నాడు. 15వ వచనంలో దేవుడు అంటున్నాడు,
ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేనే దానిని అనుసరించుడి, నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుచుడి. ప్రతి విషయం ముందు కొత్త చిత్తాస్తులు చెల్లించుడి. ప్రైజ్ ది లార్డ్. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి, ఆల్వేస్ బీ హ్యాపీ, యువర్ రెడీమర్ ఈస్ కమింగ్ సూన్. నీకున్నటువంటి శ్రమలో నుంచి, శోధనలో నుంచి, ఇబ్బందిలో నుంచి విడిపించడానికి ఆయన జల్దరు ఫ్రూట్ రాబోతున్నాడు. ఆయన శ్రమలు జయించి, కష్టాలు జయించి నేను విడిపించడానికి రాబోతున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శాపం, నీ పాపం, నీ కష్టం అంతా ఆయన రక్తం రూపంలో ఉల్లంత గాయాలైపోయింది. ఆయన పరిశుద్ధ దేవుడు. నువ్వెక్కడ కూర్చున్నావో ఆయన తెలుసు, ఎక్కడ నువ్వు వెయిట్ చేస్తావో ఆయనకు తెలుసు, ఎవరిని ఆశ్రయించావో ఆయనకు తెలుసు, ఎవరి నీడ నువ్వు విశ్రమిస్తున్నావో ఆయనకు తెలుసు. కాబట్టి మహోన్నతుల చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయన నీడను మనం ఆశ్రయించేవారముగా ఉంటే మనం శ్రమలో కూడా నిరీక్షణ కలిగి ధైర్యముగా ఆనందంతో ఎల్లప్పుడూ ఆనందంతో ఆయన సన్నిధిలో గడిపేవారముగా ఉంటే దేవుడు తప్పకుండా మన జీవితాల్ని మహిమకరంగా, ఆశీర్వదకరంగా, దీవెనకరంగా మార్చబోతున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనం చదువుదాం. దేవుడు అక్కడ మనతో మాట్లాడుతున్నాడు. మన శ్రమలో ఏ విధముగా, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించని ఎరిగి మీరు నానా విధముల శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనండి. మీరు సంపూర్ణులను కాక అనునాంగులను ఏ విషయంలోనూ కొదువు లేని వారిని వినుటకు ఓర్పు తన క్రియను కొనసాగించుడి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన కష్టాలు, శ్రమలు, శోధనలు ఎలా ఉన్నాయంటే ఓర్పు కలిగించే విధముగా, పరీక్షను పుట్టించి ఓర్పు కలిగించే విధంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆనందభరితని ఆ తినడని కూర్చుందాం. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? 8వ అధ్యాయము, మరి పరమగీత 8వ అధ్యాయం 8వ వచనం దేవుడు అంటాడంట, తన ప్రియురాలి కోసం వస్తున్నాడు ఒకరోజు. ఆనందభరితరాలై ఆయన జల్దరు వృక్షపు నీడన కూర్చున్నటువంటి తన సార్వత్రిక సంఘాన్ని, నిన్ను దేవుని నీడను ఆశ్రయించడం, నిన్ను శ్రమలు, శోధనలు, ఇబ్బందుల, కష్టాలను నిన్ను విడిపించడానికి తన ప్రియుడంట వస్తున్నా అంట. వచ్చి పరమగీత 8వ అధ్యాయం 5వ వచనం అన్నాడు, తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది యవతి, జల్దరు వృక్షం కింద నేను నిన్ను లేపితిని. ప్రైజ్ ది లార్డ్. అక్కడ కూర్చున్నటువంటి ప్రియురాలను చూసి దేవుడు, అమ్మా, నా సంఘమా, నా సార్వత్రిక సంఘమా, నా ప్రియురాలా, నా కుమారుడా, ఎన్ని కష్టాలు, శ్రమలు వచ్చినా ఆనందపరితిరాలై నా నీడను కూర్చున్నావు కదా, మహోన్నతుడి అని నన్ను గుర్తించి నువ్వు కూర్చున్నావు కదా, లే, విందుశాలకు తీసుకెళ్తాలే అని చెప్పి జల్దరు వృక్షపు కింద కూర్చున్నటువంటి ఆ ప్రియురాలను లేపి అరణ్య మార్గముగా తన ప్రియుని భుజాల మీద ఆనించుకుని తీసుకెళ్తున్నాడు విందుశాలకు, నిత్యరాజ్యంలోనికి. అబ్బా, ఎంత అద్భుతమైన ప్రేమది! విడిచిపెట్టే దేవుడు కాదు. నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉండు. దేవుడు తప్పకుండా నేను విడిపించి విందుశాలకు, యుగయుగాలు ఉండేటువంటి నిత్యరాజ్యంలోకి తీసుకెళ్ళడానికి ఆయన జల్దరు వృక్షపు నీడను కలిగినటువంటి ఆ జల్దరు వృక్ష ఫ్రూట్ రాబోతున్నాడు. ధవళవర్ణుడు, రత్నం అంటే యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నాడు. ప్రియమైన సార్వత్రిక సంఘమా, ఆనందభరితరాలవై ఆనందముతో, సంతోషముతో కష్టాలు, శ్రమలు వచ్చినా కానీ ఆయన నీడను ఆశ్రయిద్దాం. ఆయన కోసం ఎదురు చూస్తూ ఉందాం. దేవుడి కొద్ది వాడలు దీవించరుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, పరలోకనాథుడా, స్తోత్రములు తండ్రి, ఆనందభరితమైన ఈ సన్నిధి నీడలో కూర్చుని భాగ్యం మాకు దయచేయండి. జ్ఞానాత్మతో నిన్ను నిన్ను ధ్యానించే భాగ్యం దయచేయండి. శ్రమల ఓర్పు దయచేయి, పట్టుదల దయచేయి, నిరీక్షణ దయచేయి, ఆనందము దయచేయి ప్రభా. నువ్వు రత్నవరుణవు, ధవళవరుణవైన నీవు అయా, నీవు నా కోసం చనిపోయేవని, పరిశుద్ధ దేవుడివైన నీవు పరలోకాన్ని వీడి పరిశుద్ధుడిగా దిగి వచ్చే దేవుడివని నీకు రాజుల, చక్రవర్తులు నీకు సర్టిఫికెట్ ఇచ్చారయ్యా. నేను ఇప్పుడే గుర్తించాను ప్రభా, నన్ను క్షమించు. ఇంకా నా జీవిత ఆయుష్కాలం అంతా కూడా నీ నీడనే కూర్చుంటా, నిన్నే ఆశ్రమిస్తా అయా. నీ చెంతన నా సన్నిధిని గడుపుతాను ప్రభా, నా యొక్క బ్రతుకు గడుపుతా అని చెప్పి నీ సన్నిధిని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. ఇదిగో నీ రాక పర్యంతం కూడా, విందుశాలకు తీసుకెళ్ళేంత వరకు కూడా నన్ను ప్రభా, వాక్యం వినిచిన బిడ్డ అందరినీ కూడా ప్రభా అయా తండ్రి వారు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. నీ విందుశాలకు, నిశ్చత్వంలోకి ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి భాగ్యం అయా మీరు ప్రభా మాకు అనుగ్రహించే సహాయం చేయమని. ఇదిగో తండ్రి, ఈ యొక్క వాక్యం విని అందరూ దీవించండి, ఆశ్రయించండి, మీరు మహిమ పొందమని నజరుడైన యేసుక్రీస్తుని ప్రార్థన చేశాడు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సార్వత్రిక సంఘానికి తోడుగా ఉండి నడిపించి కాచి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.